నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. అదేవిధంగా ఏ అంశాలపైన ఏ సజెషన్స్ ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు స్వాగతిస్తారు అన్నారు. మొన్న ఈ మధ్య సిఎల్పి మీటింగ్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కొంత అసహనం వ్యక్తం చేశారు. మన స్కీములు అంటూ అదంటూ ఇదంటూ ఆవేశంగా మనం ఓపెన్ చేస్తున్నాం కానీ ఫలాలు 100% ఎవరికి అందట్లేదు అని అసహనం వ్యక్తం చేశారు. నాకు అర్థమవుతుంది మీరు క్యాబినెట్ లో ఉన్నారు, కొంతవరకే మీకు ఉంటుంది మాట్లాడేది. దీని మీద ఏమంటారు? ఇప్పుడు సిఎల్పి మాట్లాడింది గౌరవ చెప్పాను. సిఎల్పిలో అటెండర్ కూడా నాట్ అలౌడ్ ఇన్సైడ్ ఎమ్మెల్యే సిఎల్పి మీటింగ్ లో. ఈవెన్ టీ ఇచ్చేవారు నాట్ అలౌడ్. ఓన్లీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్, మినిస్టర్స్, మా ఇన్ఛార్జ్ డోర్ క్లోజ్ చేస్తారు. రాజగోపాల్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడేది మీకు ఎవరు చెప్పింది చెప్పండి? యోయో టీవీ వారికి. యోయో టీవీలో మాత్రమే కాదండి, ఇది మీడియాలో ఈ వార్త బాగా హల్చల్ అయింది. అంటే అసలు ఆ వార్తే అబద్ధం అంటారా మీరు? ఎవరుంటారు మీరు బయటికి వచ్చే ఛాన్సే ఉండదు సిఎల్పి మీటింగ్ అంటే. ఆయన ఆ విధంగా మాట్లాడింది విషయం నేను అక్కడనే ఉన్నా. బయటకు వచ్చే ఛాన్స్ అంటున్నారు. మైక్స్ లేకపోవచ్చు కానీ మౌత్ ఉంటుంది ఎమ్మెల్యేస్ కి. ఆ వార్త ఎవరో లీక్ చేసినా ఆయన ఏం తప్పు మాట్లాడలే. ఇచ్చేది ఏదో కొద్దిగానన్నా అందరికి ఇస్తే మంచిగా ఉంటుండే. రాని వాళ్ళు బాధపడుతున్నారు, ఊళ్ళల్లో పోతే అడుగుతున్నారు. ప్లస్ మన బడ్జెట్ మా ఇన్ని పథకాలు ప్రవేశపెట్టాము, మన ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అని ప్రజలు అడుగుతున్నారు. అంటే మనం చెప్తాగా మా సీఎం గారు ఏదో లంక బిందెలు ఉన్నాయనుకుంటే ఓడి లంక బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పి మేము కూడా అంటే ఇంత వరస్ట్ ఉంటుంది అనుకోలే. 6,000 ఇంట్రెస్ట్ కట్టి 7,000 ప్రిన్సిపల్ అమౌంట్ 13,000 దానికే పోతే ఈ రాష్ట్ర ఆదాయం ఎంత? 20,000 కోట్లు. అలా 18,000 కోట్లు జీతాలు, ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవైతే కంపల్సరీ. అదే 18,000 కోట్లు పోతుంది. ఎవ్రీ మంత్ మేము 10,000 కోట్లు బయటకు వెళ్ళి తెచ్చి సైరవాల్సి వస్తుంది. లంక బిందెలు కాదు కదా. సర్ప్లస్ బడ్జెట్ 16,000 కోట్ల బడ్జెట్తో తెలంగాణని విడిపోయినప్పుడు ఇస్తే 7 లక్షల కోట్లు అప్పు చేసి 13,000 కోట్లు మేము కట్టాలి. దాంతో 1 ఎకరా నీళ్లు రాలేదు. మొన్న మీరు చూడండి 1,52,00,000 టన్నుల ధాన్యం పంతే కాళేశ్వరం అనే ప్రాజెక్టును వాడకుండా వర్షపు నీళ్లు పాత ప్రాజెక్టులతోనే అంత పండించినాం. ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు? ఆయన అసంతృప్తి అనేది ముచ్చటే లేదు. అందరికి కూడా మనం బడ్జెట్ చూసి ఇవన్నీ పెట్టి అందరికి తలాయించిస్తే మంచిగా ఉంటుంది. రాని వారికి కొన్ని రాలేదు, వచ్చిన వారికి కొన్ని వచ్చినాయి అని చెప్తే సీఎం గారు కూడా దానికి ఇమ్మడే ఆయన స్పీచ్ లో రాజగోపాల్ రెడ్డి గారు ఇట్లా చెప్పిండ్రు. తప్పకుండా వచ్చే నెలలో అందరికి రైతు భరోసా వేసేస్తున్నాను వారు కూడా చెప్పడం జరిగింది. అది జస్ట్ అది సానుకూలంగానే స్పందించారు. సానుకూల మంచిగా తీసుకున్నాడు. రిసీవ్ రాజగోపాల్ రెడ్డి గారు పేరు చెప్పి రిసీవ్ చేసుకొని వారు చెప్పినట్టు మిగిలిన వారు కూడా ఎమ్మడే నెక్స్ట్ మంత్ ఎంత రైట్ ఉన్నా అడ్జస్ట్ చేసి అందరికి రైతు భరోసా ఇస్తుందని చెప్పి